హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అనే ఉద్యోగాలకు ఈ రిక్రూట్మెంట్ అయితే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు అయితే చేస్తున్నారు. అయితే ఇవి వచ్చేసి మనకు క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 6 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఆగస్ట్ 26 వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే మీరు తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అర్హులే. సో అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 2025లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మెయిన్స్ వచ్చేసి నవంబర్ 2025లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే రెగ్యులర్ వేకెన్సీస్ అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ కలిపి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అలాగే ఉర్దూ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో మీకు తెలుగు అయినా ఉర్దూ అయినా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఓవరాల్గా 310 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎస్సీకి 49, ఎస్టీకి 21, ఓబీసీకి 83, ఈడబ్ల్యూఎస్ 31 అలాగే జనరల్ 126. సో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి మీరైతే కేటగిరీ వైజ్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలుగు అండ్ ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇక్కడ 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. సో 20 to 28 ఇయర్స్ అయితే జనరల్గా ఉండాలి. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 28 + 3 అంటే 31 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఇయర్స్తో సర్వీస్తో పాటు 3 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇలా విడోస్ అండ్ డివోర్స్ ఉమెన్స్కి 35 ఇయర్స్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉండాలి. 38 ఇయర్స్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకు ఉండాలి. 40 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్బీఐలో అప్రెంటిస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో అది కూడా మీరు చూసుకొని ఒకవేళ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్కి ఎగ్జామ్స్కి వచ్చేసి మనకు ఓవరాల్గా 3 టాపిక్స్ నుంచి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీ 3 టాపిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 1 అవర్ టైం ఉంటుంది. సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఇది కూడా మీకు 4 టాపిక్స్ పైన అయితే ఉంటుంది. సో జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ అలాగే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్స్ ఇలా 4 టాపిక్స్ నుంచి 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో టైం అయితే మీకు 2 hours 40 minutes ఉంటుంది. సో దీనికి కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది 1/4. వన్స్ మీరు మెయిన్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఏంటి అంటే మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ ఉంటుంది కాబట్టి సో తెలుగులో మీరు చదవడం, రాయడం, మాట్లాడగలగడం ఇలాంటి టెస్ట్ అయితే సింపుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. దీనికైతే మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే మనకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో చక్కగా తెలుగులో మీరైతే పరీక్షను రాసుకోవచ్చు. ఒకవేళ ఉర్దూ క్యాండిడేట్స్ ఉంటే ఉర్దూలో అయినా రాసుకోవచ్చు. అలాగే తెలంగాణ కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. సో తెలంగాణకు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ కూడా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటుంది. సో తెలుగులో చక్కగా రాసుకోవచ్చు. ఉర్దూలో ఉన్న వాళ్ళు ఉర్దూలో కూడా రాసుకోవచ్చు. పే స్కేల్ చూసుకున్నట్లయితే అన్ని అలవెన్స్కి కలుపుకుంటే మీకు ఓవరాల్గా 46,000 రూపీస్ స్టార్టింగ్లోనే శాలరీ అనేది వస్తుంది. సో స్టార్టింగ్ నుంచే మీకు 46,000 శాలరీ అనేది బెస్ట్ శాలరీ అని చెప్పుకోవచ్చు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 6 months అయితే ఖచ్చితంగా మీరు ప్రొబేషన్ పీరియడ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 6 months తర్వాత మీరైతే ఆన్రోల్ అవుతారు. తర్వాత మీకు
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఈ అవకాశాన్ని అయితే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే, సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఉచితంగా ట్రైనింగ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి. బయట ట్రైనింగ్ తీసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి, సో తప్పకుండా మీరు అప్లై చేసుకొని ఆన్లైన్లోనే ట్రైనింగ్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అది వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆ 750 రూపీస్ని మీరు ఆన్లైన్లోనే పే చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో హౌ టు అప్లై అంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. bank.sbi వెబ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ అనే పేజ్, అలాగే ఇక్కడ కింద ఇంకొక పేజ్ ఉంది. సో ఈ 2 పేజెస్లో మీరు ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లొకేషన్కి అయితే మనకు అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం డిస్టిక్లో అయితే మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా తెలంగాణకు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాదు, అలాగే కరీంనగర్, ఖమ్మం, వరంగల్ డిస్టిక్లో అయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి క్లర్క్ లెవెల్ జాబ్స్ అయితే మంచి ఆపర్చునిటీ ఇది. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.